హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 యమహా R15 వర్షన్ 4 వైట్ అండ్ బ్లూ కలర్ అనమాట. టోటల్గా మీరు ఈ వెహికల్ని 8 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే అది కొనుక్కోండి. ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే 2,23,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. ఈ వెహికల్లో మీకు క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది అనమాట. రైడ్ చేసేప్పుడు చాలా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 135 to 140 కిలోమీటర్స్ మధ్యలో వెళ్ళగలదన్నమాట. ఏరోడైనమిక్స్ డిజైన్ అయితే ఉండిద్ది. ఇక్కడ మీకు విండ్షీల్డ్ అయితే ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిపోయింది. మైలేజ్ విషయానికి వస్తే 45 to 50 కిలోమీటర్స్ లోపు అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే మీరు పర్చేస్ చేయొచ్చు. ఇంకా ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 40,000 రూపీస్ నుంచి ఎంతైనా పే చేసుకోవచ్చు. మిగతా విషయాలు రైడ్ చేస్తూ మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ విన్నారు కదా. సో సీట్ హైట్ విషయానికి వస్తే 815 mm అయితే ఉంది. కొద్దిగా హైట్ లాగా అనిపించింది కానీ నాకైతే అంత హైట్ అయితే ఏమి అనిపించట్లేదు. రెండు కాలు కూడా ప్రాపర్గా కింద అందినవి. రైడ్ చేద్దాం. ఓకే, ఏదో పడుకుని నడుపుతున్న ఫీల్ అయితే వస్తూ ఉంది. చాలా లీన్ యాంగిల్ అయితే ఉంది. ఇంత కిందకు ఉంది ఏంటారో బాబు. లోకల్లో తిరగడానికి చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. బట్ లాంగ్ వెళ్దాం అంటే మాత్రం మీకు ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళిద్దేమో కానీ బ్యాక్ పెయిన్, రిస్ట్ పెయిన్ ఇవన్నీ వచ్చేస్తాయి మీకు. ఇందులో మీకు 155cc లిక్విడ్ కూల్డ్ 4 valves SOS ఇంజిన్ అయితే ఇచ్చారు. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి ఇంజన్ పెర్ఫార్మెన్స్ బాగుంది. ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. అలాగే క్లచ్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది. సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ అయితే ప్రెస్ చేయొచ్చు అనమాట. ఇంజన్ పరంగా నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే అనిపించలేదు. ఇక్కడ మీరు చూడొచ్చు. కార్నరింగ్ అయితే చాలా కాన్ఫిడెంట్గా చేయొచ్చు అనమాట. ఇందులో మీకు రేడియల్ టైర్ అయితే ఉండిద్ది. బ్యాక్ సైడ్న 140 సెక్షన్ టైరు. కానీ కింద మాత్రం లైట్గా ఇసుక ఉంది కాబట్టి చూసుకొని మీరు కార్నరింగ్ చేయండి. స్కిడ్ అయిపోయింది అనమాట ఈజీగా రోడ్డు మీద ఇసుకుంటే. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 282 mm డిస్క్ బ్రేకు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 220 mm డిస్క్ బ్రేకు, ABS ఉంది. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. సో బ్రేక్స్ అయితే మాత్రం సూపర్ అన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. నేనైతే హార్డ్ బ్రేకింగ్ అయితే ఏమీ చేయట్లేదు బ్రో. అంటే ఇక్కడ అంత స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. అలాంటి రోడ్డు కూడా కాదనమాట ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి. సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. 37 mm అప్ సైడ్ డౌన్ గోల్డ్ కలర్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ కలర్ కూడా పర్సనల్గా నాకు బాగా నచ్చింది. చూస్తానికి బాగుంది ఈ కలర్ అయితే. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అనమాట. బ్రేక్స్, సస్పెన్షన్, ఇంజను ఏ ప్రాబ్లం లేదనమాట. మంచి చాసిస్ అయితే ఇచ్చారు. అలాగే బ్యాక్ సైడ్ మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉండిద్ది. స్వింగ్ ఆర్మ్, టైర్స్, చాసిస్, ఇంజను ఎవ్రీథింగ్ సూపర్ అనమాట ఈ వెహికల్లో. ఇక్కడ మీకు విండ్షీల్డ్ అయితే ఇచ్చారు చూసారా. సో దీనివల్ల మీకు ఏరోడైనమిక్స్ అయితే చాలా బాగుంటాయి. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు మీరు. ఇంకా డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే 170 mm అయితే ఇచ్చారు. జనరల్గా మనకి స్పోర్టీ లుక్లో ఉన్న వెహికల్స్లో గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చాలా తక్కువ ఉండిద్ది. బట్ ఇది 170 ఉంది కాబట్టి సూపర్ అనమాట. అంత తొందరగా పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు మీకు ఇంజన్ దగ్గర తగలదు. 11 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. MT-15 10 లీటర్సే కదా. ఇందులో 1 లీటర్ పెరిగిందనమాట. కానీ వెయిట్ మాత్రం సేమ్ ఉంది, 141 kgs. నాకైతే పెద్ద వెయిట్ అయితే ఏమీ అనిపించట్లేదు. సో లైట్ వెయిట్లో కొద్దిగా పవర్ఫుల్ వెహికల్. మైలేజ్ కావాలనుకుంటే మాత్రం మీరు యమహా R15 వర్షన్ 4 అయితే కొనుక్కోవచ్చు. కన్సోల్ విజిబిలిటీ విషయానికి వస్తే ఇది ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్ అనమాట. కలర్ కన్సోల్ అయితే ఏమీ కాదు. కన్సోల్ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. ట్రాక్షన్ కంట్రోల్ అనే ఒక ఫీచర్ కూడా ఈ వెహికల్లో ఉందన్నమాట. సో సేఫ్టీ పరంగా ఇది ఒకటి ప్లస్ పాయింట్. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో మనకి బై ఫంక్షనల్ ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారనమాట. లైట్స్ బాగుంటాయి నైట్ టైము.
సిగ్నల్ లైట్స్ అయితే మీకు ఈ వెహికల్లో బల్బ్ అయితే వస్తూ ఉన్నాయి. మీకు టాప్ ఎండ్ వేరియంట్లో R15M అనే వేరియంట్లో మీకు సిగ్నల్ లైట్స్ అయితే ఎల్ఈడి ఉంటాయి అన్నమాట. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ అయితే ఎల్ఈడి ఇస్తూ ఉన్నారు. ప్రైస్ విషయానికి వస్తే 2,23,000 రూపాయలు ఈ వెహికల్ అయితే మీకు లభిస్తూ ఉంది. కొద్దిగా ప్రైస్ అయితే ఎక్కువే, కానీ మీకు మంచి మైలేజ్ అయితే వస్తుంది. లైట్ వెయిట్లో ఈ వెహికల్ అయితే వచ్చేస్తుంది కాబట్టి కొనుక్కోవచ్చు. దసరా టైంలో మీరు ఈ వెహికల్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఫినాన్స్లో అయితే మీకు మంచి మంచి స్కీమ్స్ అయితే ఉంటాయి, అలాగే డిస్కౌంట్స్ కూడా ఉంటాయి అన్నమాట షోరూమ్ దగ్గర నుంచి. రైడర్ ఫుట్ రెస్ట్ అండ్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మెటల్ అయితే ఇచ్చారనమాట. ఇంకా హ్యాండిల్ విషయానికి వస్తే క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. చాలా లీన్ యాంగిల్ అయితే ఉందన్నమాట. పడుకొని నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది ఖచ్చితంగా మీకు. సో నాకు పెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ రెస్ట్ దగ్గర పెయిన్ అయితే వస్తుందన్నమాట. చాలాసేపటి నుంచి ఈ వెహికల్ అయితే రైడ్ చేస్తున్నాను. మీకు రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. సో ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అనమాట ఇందులోనే. దాని కింద మీకు ఇన్ఫో స్విచ్ అయితే ఇచ్చారనమాట ఈ కన్సోల్లో ఉన్న ఫీచర్స్ని ఆపరేట్ చేయడానికి. లెఫ్ట్ సైడ్ హై బీమ్ లో బీమ్ స్విచ్, పాస్ స్విచ్ అయితే ఇచ్చారు ఇన్బిల్ట్గా. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్, ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ స్విచ్ అయితే ఉంది. స్విచెస్ క్వాలిటీ బాగానే ఉంది. మీకు నార్మల్ కీతోనే లభిస్తూ ఉంది, వేవ్ బైట్ కీ అయితే ఏమీ కాదు. ఇంకా సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే అంతేమీ ఉండదన్నమాట. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే ఓకే, కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే అస్సలు ఏమీ ఉండదు. సో సింగిల్గా వెళ్ళడానికి హైవే మీద ఇది మీరు కొనుక్కోవచ్చు అన్నమాట. ప్రైస్ కట్ చేయడానికి కొన్ని చోట్ల వీళ్ళు కాంప్రమైజ్ అయితే అయ్యారనమాట. ఇంకా కొద్దిగా లావు సస్పెన్షన్ తీసుకురావచ్చు, పెద్ద డిస్క్ బ్రేక్స్ తీసుకురావచ్చు, అలాగే మనకి మంచి టైర్స్తో ఈ వెహికల్ అయితే తీసుకురావచ్చు. బట్ కొద్దిగా ప్రైస్ అయితే కట్ చేశారు వాటి దగ్గర. కొంచెం ప్రైస్ ఎక్కువే, కానీ మీకు మంచి వెహికల్ మంచి ఇంజన్తో కావాలి అనుకుంటే మాత్రం మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే 2026 Yamaha R15 వర్షన్ 4ది. నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది. చాలా మంది R15 లవర్స్ ఉన్నారు కదా, వాళ్ళైతే కొనుక్కునే ముందు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే ఇట్లా కిందకి బెండ్ అయి నడుపుతున్న ఫీల్ అయితే వస్తుంది అనమాట. లోకల్లో తిరగడానికి బాగానే ఉండిద్ది, కానీ ఎక్కువ దూరం మీరు ఈ వెహికల్ మీద ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా రిస్ట్ పెయిన్, బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ 155cc లుకింగ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. మీకు ఎల్సిడి కన్సోల్ ఇచ్చారు, కన్సోల్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. ప్రైస్ విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువగానే అనిపిస్తుంది నాకు, కానీ మీరు మీకు దగ్గరలో ఉన్న Yamaha షోరూమ్కి అయితే వెళ్ళి బార్గెన్ చేయండి, ఖచ్చితంగా మీకు డిస్కౌంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. మంచి మైలేజ్ అయితే వస్తుంది. సో మీకు స్పోర్టీ లుక్లో, బెస్ట్ లుకింగ్లో పెర్ఫార్మెన్స్ ఉండాలి, మంచి మైలేజ్ కావాలనుకుంటే మీకు ఈ వెహికల్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది అనమాట. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తా ఉండండి. థ్యాంక్ యూ.